వెల్కమ్ టు NS5 న్యూస్. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 158వ వారం నిత్యపూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ముఖ్య అతిథిగా మోత్కుపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ యువత వారి కృషిని జ్ఞానం ఆర్జించడానికి, ఆ జ్ఞానంతో సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం పాటుపడాలని తెలియజేశారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంలో అగ్రగామి దేశంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీర్చిదిద్దారు. అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం. అరుణ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, ఊటుకూరి అశోక్ గౌడ్, మేకల నరసింహరావు, చల్లాపురం నారాయణ, ఇరిటం శ్రీనివాస్, మీసాల రాజేష్ కుమార్, వై వెంకటేశ్వరరావు, కె సత్యం, వి కళ్యాణ్, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, తోక రాజు, జి అంజయ్య, ఈ జగదీష్, ఎస్ కృష్ణంరాజు, ఈ విష్ణు, డి భరత్, జి ప్రవీణ్, జి సాయి చరణ్, జె అఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. చల్లాపురం నారాయణ గారు, మీసాల రాజేష్ గారు, అశోక్ గౌడ్ అన్న గారు, విష్ణు గారు, అఖిల్ గారు, సాయి చరణ్ గారు, సత్యమన్న గారు, ప్రవీణ్ గారు, కళ్యాణ్ శ్రీనివాస్ గారు, మేకల నరసింహరావు అన్న గారు, జగదీశ్వర గారు, గంగరం అంజన్న గారు, కృష్ణరాజన్న గారు, ఇరిటం శ్రీన్న గారు, వీళ్ళందరూ ఈ శాస్త్రజ్ఞ గట్కేశ్వర్ల కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి అందరికీ కూడా హృదయపూర్వకంగా నిలదీసుకుంటాను. జై భీమ్, జై భారత్. గట్కేసర్ మండల్లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 158వ వారం పూలమాల కార్యక్రమం జరపడం జరిగింది. ఈ యొక్క పూలమాల కార్యక్రమాన్ని మన అరుణ్ కుమార్ గారు ఆయన స్టార్ట్ చేసి 158వ వారం కావడం చాలా గర్వించదగ్గ విషయం. అతని యొక్క కృషి చాలా బాగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి విషయాన్ని కూడా ఒక మన పిల్లలకు చేరవేయాలి, వాళ్ళను ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దాలి, ఈ దేశానికి వాళ్ళు ఒక పట్టుగమ్మల్లాగా నిలవాలనేది అరుణ్ కుమార్ గారి యొక్క సంకల్పం. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ మేకల దాస్ గారు, మా ఇరిటం శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి, అన్న అశోక్ అన్న గారు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు భారతదేశంలోనే ఒక ఉన్నత చదువులు చదివి ఆయన యొక్క లక్ష్యాన్ని ఎన్నో దేశాలలో తిరిగి ఈ భారతదేశానికి నేను ఏం చేయగలుగుతా, నా ప్రజలకు నేను ఏం చేస్తాను, వాళ్ళు ఎట్లయితే ఒక మంచి నడవడికతో నా భారతదేశాన్ని ఒక నా సమాజాలను నా పిల్లలను ఎలా చూసుకుంటారు అనేది ఆయన ఒక సంకల్పంతో పట్టుదల దీక్షతో ఆయన చదివి ఈ భారతదేశానికి మహోన్నతమైన శక్తిగా ఎదిగిన అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారు ఆయన ఒక గుడ్డి దీపం ముంగడ కూడా ఆ కరెంట్ లేని టైంలో కూడా చదువుకొని ఆయన ఈ భారతదేశాన్ని ఒక ఉన్నత చదువులలో మేము ఉన్నాము, ప్రపంచంలో మా భారతదేశంలో మంచి చదువులు చదివే విద్యావంతులు ఉన్నారనేది ఆయన నిరూపించిండు. అదేవిధంగా మన భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించిండు. ఎలాగంటే అది ప్రపంచంలోనే మహాశక్తివంతమైనటువంటి రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని మనము మన పిల్లలకు కంపల్సరీ తెలియజేయాలి, వాళ్ళను ఒక విద్యావంతులుగా చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు ప్రతి ఒక్కరికి చదువు అందాలి. వాళ్ళు ఒక చదువుకున్న రోజే విద్యావంతులు అవుతారు, మహామేధావులు అవుతారు. ఈ దేశాన్ని ఒక నడవడిక మీద ప్రవహించి వాళ్ళని ఒక సక్రమ మార్గంలో తీసుకెళ్తారని వాళ్ళు చూస్తున్నారు. ఆ పిల్లలకు మనం అందించాలంటే ప్రతి ఒక్కరూ కృషి మీరు చేసినటువంటి ఇక్కడ వచ్చిన మీరు ప్రతిరోజు ఎలాగ వారం వారం ఎలా చేస్తారో మీ యొక్క కృషి అందరికీ తెలుస్తుంది. కానీ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వచ్చినమా చూసినామా పోయినట్టు కాదు, వాళ్ళు కూడా ఒక సక్రమమైన మార్గంలో ఉండి ఈ రాజ్యాంగం యొక్క ఆర్టికల్ ప్రకారంగానే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మా పిల్లలకు కింది స్థాయి ఉన్న పిల్లలకు కూడా ఈ భారతదేశంలో ఒక ఓటు హక్కును తీసుకొచ్చింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మనల్ని గుర్తింపు చేస్తున్నారంటే బడుగు బలగిన వాళ్ళని ఎలా గుర్తింపు చేస్తున్నారంటే ఆ ఓటు ఉన్నది కాబట్టి మనల్ని ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ భగవంతుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఓటు హక్కు లేకపోతే మనల్ని ఎక్కడో దొక్కేస్తుండే. ఈ అగ్రవర్ణాలలో చాలా ఇదిగా వాళ్ళ యొక్క నీచమైనటువంటి రాజ్యాంగం వాళ్ళ మైండ్లో పెట్టుకొని మనం ఉన్న రాజ్యాంగాన్ని పక్కదో పట్టిస్తున్నారు. కావున మన పిల్లలు చదువుకొని మంచి వ్యక్తుల్లాగా ఉండి ఆ రాజ్యాంగం యొక్క అది ఎలా ఉందో ఆ నడవడికలను తీసుకొని
మన పిల్లలకు కూడా మనం అందించాలి, వాళ్ళని ఒక సక్రమ మార్గంలో నడిపించాలి, ఈ భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ జై భీమ్.